తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారంలో భాగంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ నిబంధనల సడలింపు, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులకు సంబంధించి మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. జీపీఎఫ్ ఖాతాల్లోని నగదును బదిలీ చేయండి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తూ బదిలీ అయిన పదోన్నతి పొందిన ప్రధాన ఉపాధ్యాయుల జీపీఎఫ్ ఖాతాల్లోని నగదును బదిలీ చేయాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. బదిలీ అయిన వారు తమ జీపీఎఫ్ ఖాతాలను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలుగా బదిలీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారని, జీపీఎఫ్ బదిలీ చేయకపోవడంతో హెచ్ఎంలో ఇబ్బంది పడుతున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దత్తల్ అయితే పేర్కొనడం జరిగింది. జీపీఎఫ్ను బదిలీ చేయకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని సోమవారం ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ రీఎంబర్స్మెంట్ను అనుమతించాలని ఆరోగ్యశ్రీ సీఈఓ డిఎంఈ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ నిబంధనలను సడలిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో డిఎంఈ గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో తన ఉద్యోగులకు వైద్యం చేయించుకోవడానికి అనుమతులు అయితే ఇచ్చింది. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా ఈ సమాచారం అయితే తెలుసుకున్నాం.